రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోనల్ ఇన్ఛార్జ్ శ్రీమతి సాలగ్రామ కోరుతున్నాము. వాజ్పేయి 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 వాజ్పేయి. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధాకృష్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాము. వాజ్పేయి 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 జోహార్ జోహార్ వాజ్పేయి 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 అటల్ బిహారీ వాజ్పేయి 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 वाजपेयी वाजपेयी अमर रहे आज बार जोहार जोहार वाजपेयी 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 ఒకసారి గట్టిగా చెప్పాలి. మైక్ వచ్చింది దండ. వాజ్పేయి జోహార్ జోహార్ वाजपेयी 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 जोहार अटल बिहारी वाजपेयी जोहार రెండు సార్లు జోహార్ జోహార్ అన్నాం. జోహార్ అటల్ బిహారీ వాజ్పేయి జోహార్ 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 అటల్ బిహారీ వాజ్పేయి జోహార్ 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 భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి జోహార్ జోహార్. భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. అందరికీ నమస్కారం. ఇవాళ మన మధ్య మన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయిజీ గారు రావటం ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని మరింత ఉన్నతి తీసుకురావటం జరిగింది. ఏ ప్రాంతంలో అయితే అటల్ బిహారీ వాజ్పేయి గారు పుట్టారో ఆయన పుట్టిన గడ్డ నుంచి వచ్చిన వ్యక్తే మన ముఖ్యమంత్రి గారు ఇవాళ ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేకంగా మన కార్యక్రమానికి రావటం, ఆ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం మనందరి అదృష్టం. ఇప్పుడు మన యొక్క బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభకి ప్రజలు మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, అలాగే మన కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా పాల్గొంటున్న మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ దుర్గేష్ గారికి, అలాగే శ్రీ సత్యకుమార్ యాదవ్ గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారికి, అలాగే మన సోమవీర్రాజు గారు అందరినీ కూడా వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తూ, అలాగే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే వీళ్ళందరూ కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత బహిరంగ సభ ఉంటుంది. బహిరంగ సభకి రావాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతా కీ జై. అలాగే మన కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస వర్మ గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఆయన కూడా అటల్జీకి పూలమాల వేయవలసిందిగా కోరుతున్నాను. రండి సార్. सर हमारी श्रीनिवास वर्मा जी है, हमारी केंद्र मंत्री दोनों एक बार. जोहार जोहार अटल जी जोहार 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 जोहार. भारत माता की भारत माता की जय भारत माता की जय. मातरम मातरम वंदे मातरम मातरम मातरम. Today's our chief guest, Honorable Chief Minister of Chhattisgarh, Shri Vishnudev Sai. Welcome to the dais, sir. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాము. రాజమండ్రి పార్లమెంటు సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారిని, అలాగే పెద్దలు జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ శ్రీ సోము వీర్రాజు గారిని, అలాగే
శ్రీ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. నమస్తే సార్. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి కండువా వేసి ఆహ్వానించవలసిందిగా జిల్లా అధ్యక్షులు శ్రీ పిక్కి నాగేంద్ర గారిని కోరుతాం. Our chief guest, వాజ్పేయి గారి చిత్రపటానికి పూలాకృతం చేయవలసిందిగా పెద్దలందరినీ కూడా కోరుతూ ఉన్నాను. మొదటగా వందే మాతరంతో వందే మాతరం సామూహికంగా వందే మాతరం. సాంగ్ పెట్టి సుజలాం
భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. దయచేసి అందరూ కూడా మీ సీట్లో కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ పేరు భారతదేశం ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నామస్మరణ జరుగుతూనే ఉంటుంది. అందుకు కారణం నవభారత నిర్మాణానికి నాంది పలికిన, మార్గం చూపించినటువంటి నాయకుడు మన వాజ్పేయి గారు. వారి యొక్క శత జయంతి వేడుకలు భారతదేశంలో అంగరంగ వైభవంగా మనం నిర్వహించుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మన సారథి శ్రీ పివిఎన్ మాధవ్ గారి యొక్క నాయకత్వంలో శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. వారికి ఒక ఆలోచన వచ్చింది, వాజ్పేయి గారి యొక్క జయంతి ఉత్సవాలను దేశం అంతా కూడా గుర్తుకుంచుకోవాలని చెప్పి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో, జిల్లా కేంద్రంలో మన యొక్క వాజ్పేయి గారి యొక్క నిలువెత్తు విగ్రహం, కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేయాలని చెప్పి మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు పిలుపువ్వడం, అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి 20 చోట్ల మొదటి దశలో మనం వాజ్పేయి గారి యొక్క విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రాజమహేంద్రవరంలో ఆ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరి పేరు చెబితే భారతీయ జనతా పార్టీ కార్యకర్త స్ఫూర్తి పొందుతారు, ఎవరిని తలుచుకుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త యొక్క కణకణంలో అణువణువున స్పందిస్తారు, వారే మన అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాంటి వాజ్పేయి గారి యొక్క విగ్రహాన్ని రాజమహేంద్రవరం నడిబొడ్డున ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి విష్ణుదేవ్ సాయి గారికి, సీఎం గారు ఛత్తీస్గఢ్ వారికి, అదేవిధంగా మన రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారికి, మన యొక్క మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, దుర్గేష్ గారికి, మన యొక్క ఎంపీ గారు శ్రీమతి పురంధరేశ్వరి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్సీ గారు శ్రీ సోమవీర్రాజు గారు, మన సిటీ ఎమ్మెల్యే గారు వాసు గారు, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు వై శ్రీనివాస్ గారు, అనుశ్రీ గారు, భారతీయ జనతా పార్టీ జోనల్ ఇన్ఛార్జ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రసన్న గారు, రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు గారు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రంగల గోపి గారు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరిమి రాధా గారు, మన ప్రియతమ నేత ఒక కార్యకర్తగా పనిచేసి పార్టీలో అంచులంచులో ఎదిగి నేడు కేంద్ర మంత్రివర్యులుగా ఎదిగినటువంటి మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఈ సభలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నేను పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సమయం కూడా ఎక్కువైంది కనుక ఒక్క నిమిషం మీకు ముందుగా తెలియజేసినట్టు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే క్రమశిక్షణతో, నిజాయితీతో, సేవాగుణంతో పనిచేస్తారని చెప్పి
ఈ సమాజంలో ఒక మంచి పేరుంది. ఎవరైనా తప్పు చేస్తారేమో కానీ, ఏ పార్టీ కార్యకర్త అయినా తప్పు చేస్తారేమో కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్త తప్పు చేయరని చెప్పి ఒక మంచి పేరు ఈ సమాజంలో ప్రజల్లో ఉంది. అలాంటి పేరు నిలబెట్టడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్ఫూర్తిగా తీసుకున్న నాయకులు మన యొక్క అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఒకరి యొక్క పుట్టిక ఈ సమాజానికి, ఈ దేశానికి తెలియకపోవచ్చు, కానీ ఒకరి యొక్క చావు వారి మరణిస్తే ఈ దేశం మొత్తం తల్లడిల్లిపోతుందని చెప్పి అలాంటి నాయకులే ఈ దేశం యొక్క భరతమాత యొక్క ముద్దు బిడ్డలని చెప్పి మన ప్రజలందరూ చెప్పారు. అలాంటి కోవలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రథమ స్థానంలో ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అలాంటి వాజ్పేయి గారికి ఈరోజు ఆధ్యాత్మిక నగరమైనటువంటి, ఈ దేశంలోనే ఆధ్యాత్మిక నగరమైనటువంటి రాజమహేంద్రవరంలో అంగరంగ వైభవంగా వారికి కాంస్య విగ్రహాన్ని మనం ఏర్పాటు చేశామని చెప్పి ఇది చాలా గొప్ప అంశం. తప్పకుండా ఇక్కడ మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఈ వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరితో పాటు సిటీ ఎమ్మెల్యే గారు మన వాసు గారికి, దుర్గేష్ గారికి, మన అమ్మ పురంధరేశ్వరి గారికి, ఎమ్మెల్సీ సోమవీరాజు గారికి, అందరికీ కూడా మన మాధవ్ గారికి ఈ యొక్క ఆలోచనని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మెదల్లో వచ్చేటట్లు చేసినటువంటి మన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక్కసారి ఎంత ఘనంగా చేస్తా ఉన్నాం కదా, వాజ్పేయి గారి యొక్క నామం ఒక్క నిమిషం రాజమహేంద్రవరంలో మారి మోగిపోవాలని చెప్పి అందరూ కూడా వాజ్పేయి వాజ్పేయి అని చెప్పి అందరూ కూడా ఒక నిమిషం మీ యొక్క మనసులో ఉన్న ఆ ప్రేమను తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటూ చెప్దాం. వాజ్పేయి 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 భారత్ మాతా కీ. ఈ సమావేశంలో మన వాజ్పేయి గారి యొక్క గొప్పతన విషయాలు మీ ముందుంచడానికి మన అనపర్తి బీజేపీ శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని 5 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. సభకు నమస్కారం. ఈరోజు పూర్వ ప్రధానమంత్రి, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వారి కాంస్య విగ్రహాలని ఏర్పాటు చేయాలని మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు సంకల్పించిన నేపథ్యంలో ఈరోజు రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం, అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, వాజ్పేయి గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణుదేవ్ సాయి గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి, కేంద్ర మంత్రివర్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారికి ధన్యవాదాలు సార్. ఈ సమావేశంలో మన కొవ్వూరు మాజీ శాసనసభ్యులు రామారావు గారు ఉన్నారు, నిడదవోలు మున్సిపల్ చైర్మన్ గారు ఆదినారాయణ గారు ఉన్నారు, అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పదాధికారులు కూడా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, డైనమిక్ లీడర్ తెలుగుదేశం పార్టీ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.
అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణకి విచ్చేసి వేదిక పైన ఆసీనులైన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి వర్యులు విష్ణుదేవ్ సాయి గారికి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, కేంద్ర మంత్రివర్యులు సహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి గారికి, రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి, కందుల దుర్గేష్ గారికి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు గారికి, అనపర్తి శాసనసభ్యులు సోదరులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, సభా నిర్వాహకులు అధ్యక్షులు ఈ యొక్క రాజమహేంద్రవరం బీజేపీ అధ్యక్షులు నాగేంద్ర గారికి, విచ్చేసిన ఎంతో క్రమశిక్షణ కలిగిన బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, నాగేంద్ర గారు, రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు, ఈనాటి మన యొక్క కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు వారికి చాలా పనులు ఉన్నప్పుడు కూడా వారు రావడం మనకెంతో అదృష్టం. అలానే కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు, గౌరవ పార్లమెంటు సభ్యులు పురంధరేశ్వర్ గారు, పాకా సత్యనారాయణ గారు, రాజ్యసభ సభ్యులు సత్యకుమార్ యాదవ్ గారు, ఆదిరెడ్డి వాస్ గారు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, వేదిక మీదన్న కూటమి, భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఈ విగ్రహ ఆవిష్కరణకి ఎంతో సహకరించినటువంటి శ్రీ ఆదిరెడ్డి వాసు గారు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ఒక ఇనాగరేషన్కి వచ్చినప్పుడు మాధవ్ గారు ఇలాగా ప్రయత్నం చేస్తున్నారు, మనం ఈ ప్రాంతంలో విగ్రహాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుందని వారిని అడిగినప్పుడు, బాగుంటుంది అంకుల్, తప్పకుండా ఇక్కడే పెట్టండి అంటే అందరూ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలన చేశారు. నేషనల్ హైవే మీద పెడదామా, చాలా రాష్ట్రంలో ముందస్తుగా ఒక టౌన్ సెంటర్లో చిన్న సెంటర్ అయింది ఇది. అయినప్పుడు కూడా రాజమండ్రి ప్రజలందరూ కూడా దీన్ని సందర్శించేటువంటి ఒక అందరూ సెల్ఫీలు దిగడం విగ్రహం దగ్గరికి వచ్చి, కార్యకర్తలు అందరూ కూడా చాలా స్ఫూర్తితో పనిచేశారు. అందరూ నేను ఇక్కడ గమనించినప్పుడు వాళ్ళగా రావడం, పబ్లిక్ వచ్చి దీన్ని ఎంతో గొప్పగా మెచ్చుకోవడం, దీన్ని చూశారు ఈ సెంటర్ని. అలానే మన పురంధేశ్వరి గారు మేడం గారు కూడా సెంటర్ బాగుంటుందని చెప్పారు. ఆ విధంగా అందరూ కూడా దీన్ని ఆమోదించిన తర్వాత ఈ విగ్రహానికి పనిని మొదలుపెట్టారు. అందరూ కార్యకర్తలు అందరూ కూడా ఈ పని ఏంటి ఇంత చురుకుగా జరుగుతుంది, దీంట్లో అనేక రకాలైనటువంటి ఇంజనీరింగ్ టెక్నాలజీతో పాతకున్న స్ట్రక్చర్ని ఏ విధంగానూ కూడా మార్చకూడదు అనే ఆలోచనతో చేసినప్పుడు అందరూ అనేవారు, ఇంత బాగా ఈ కార్యక్రమాన్ని వాజ్పేయి గారే చేయించుకుంటున్నారు రాష్ట్ర వ్యాప్తంగా, రాజమండ్రిలో కూడా అదే విధంగా చేసుకుంటున్నారు. నాకేదో ఫేస్ని మొన్న చిన్నగా మార్చారు, దానికి కలర్ వేశారు, ముందు చూస్తే నవ్వుతున్నారు. లేదు లేదు భారత్ మాతాకి. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఛత్తీస్గఢ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో ఇవాళ అనేక అక్రమాలకి, ఆగడాలకి పాల్పడుతున్న లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజంని పూర్తిగా మాపడంలో ప్రధాన భూమిక పోషిస్తున్న ఛత్తీస్గఢ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు విష్ణుదేవ్ సాయి గారికి,
వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి సమయాభావం, అదేవిధంగా అధ్యక్షుడైనట్టు నాటి నుంచి సారథ్యం, స్ఫూర్తి, చేరువ, ఇప్పుడు అటల్ మోదీ సుపరిపాలన యాత్ర పేరుతో వినూత్న కార్యక్రమాలకి శ్రీకారం దగ్గరికి వస్తానని చెప్పి 20 నిమిషాల తర్వాత మన్మోహన్ సింగ్ గారికి పంపించినటువంటి చిట్టి ఏదైతే ఉందో దాని మీద డన్ అంటే అయిపోయింది అని చెప్పి రాసి పంపించారు. మన్మోహన్ సింగ్ గారు తిరిగి వచ్చి నరసింహారావు గారిని అడిగారు, ఇంత కష్టమైనటువంటి సమస్యని మీరు ఏ విధంగా 20 నిమిషాల్లో పరిష్కరించగలిగారు అని చెప్పి అడిగినప్పుడు, విపక్ష నేతగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారితో మాట్లాడాను, వారు నాకు తన సహకారాన్ని అందిస్తానన్నారని చెప్పి నరసింహారావు గారు చెప్పడం జరిగింది. అప్పుడు అందరూ అడిగారు, మీకు సొంత పార్టీ నాయకులు మంత్రుల కంటే కూడా మీకు విపక్ష నేత మీద అంత నమ్మకమా అంటే, దేశానికి సంబంధించినటువంటి విషయాలకు వస్తే ప్రప్రథమంగా ముందు స్థానంలో నిలిచేది అటల్ బిహారీ వాజ్పేయి గారు అని అప్పుడు మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహారావు గారు సమాధానం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఎందుకు మనం తిరిగి స్మరించుకోవాలంటే, వారికి ఉన్నటువంటి విశాలమైనటువంటి ఆలోచన ధోరణి. ఏదైనా సరే దేశానికి సంబంధించినటువంటి సమస్య ఏదైనా ఎదురైతే వారు నాది, నా పార్టీ, మా విధానం అని ఆలోచించకుండా విశాలంగా ఆలోచిస్తూ దేశానికి ఏదైతే మంచిది అని చెప్పి వారు నమ్మేవారో దానిని అనుసరిస్తూ ముందుకు వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు అటల్ బిహారీ వాజ్పేయి. అదేవిధంగా రెండవ పంక్తి, టూటే దిల్ సే కోయి ఖడా నహీ హోతా అంటే విరిగిన మనసుతోటి ఎవరు కూడా తిరిగి లేచి నిలబడలేరు అని చెప్పి దీనికి అర్థం. ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి వక్తలు చెప్పారు, 2 పర్యాయాలు అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఒకసారి 13 రోజులు, ఒకసారి 13 నెలలు, 2 సార్లు అధికారాన్ని వారు కోల్పోవటం జరిగింది. కానీ ఏనాడు కూడా వారు ఎటువంటి ఆందోళనకి గురి కాకుండా తిరిగి ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, తిరిగి ఏ విధంగా పార్టీని నిలబెట్టాలి అనేటువంటి విషయం మీదే వారు దృష్టి సారించారు. ఒక్క ఓటుతో వాజ్పేయి గారు ఓడిపోయారు. సాధారణంగా ఈనాటి రాజకీయవేత్తలైతే ఆ ఒక్క ఓటు ఎలా కొనుక్కోవాలా అని చెప్పి చూసేవారు. కానీ విలువలకి వారు అంత పెద్దపీట వేసేవారు కాబట్టి వాజ్పేయి గారు నాకు పోయినా పర్వాలేదు అని చెప్పి పార్లమెంట్ నుండి బయటకు వెళ్తున్నటువంటి సందర్భంలో వారు పార్లమెంట్లో ప్రసంగిస్తూ చెప్పినటువంటి మాట ఏమిటంటే, పార్టీలు వస్తాయి పోతాయి, వాటి నిర్మాణం జరుగుతుంది పోతుంది, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ భారతదేశం శాశ్వతంగా నిలబడుతుంది, భారతదేశంలో ప్రజాస్వామ్యం శాశ్వతంగా నిలబడుతుంది అని చెప్పి ఆనాడు వాజ్పేయి గారు చెప్పారు.
భరతమాత ముద్దు బిడ్డ, రాజకీయాలకు అతీతంగా యావత్ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, మాజీ ప్రధాని, భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జరుగుతున్నటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర గారికి, ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి రాష్ట్రమంతా పర్యటిస్తున్నటువంటి మిత్రులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు విష్ణుదేవ్ సాయ్ గారికి, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు సోదరి దగ్గుపాటి పురంధేశ్వర్ గారికి, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ గారికి, దుర్గేష్ గారికి, శాసనమండలి సభ్యులు పెద్దలు సోమ వీర్రాజు గారికి, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారికి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారికి, వేదిక ముందు ఉన్నటువంటి ఇతర పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కృతులు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడే సత్య గారితో మాట్లాడుతా ఉన్నా. నేను ఒక్కసారి వెళ్ళి భరతమాతకి జై అని చెప్పి వచ్చి కూర్చుంటాను అన్నా. ఏమిటంటే ఇంక చెప్పడానికి ఏమీ లేదు, ముఖ్యమైనటువంటి విషయాలు అందరూ ప్రస్తావించారు కాబట్టి ఇంకేమన్నా ఒకటి రెండు మిగిలింటే పురంధేశ్వర్ గారు అవి పూర్తి చేసేశారు కాబట్టి ఇంకా చెప్పిందే చెప్పి చెప్పాలంటే చాలా ఉంటుంది వాజ్పేయి గారి యొక్క చరిత్ర కానీ గొప్పతనం కానీ. కానీ ప్రముఖమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మోడీ గారు అందిస్తున్నటువంటి సుపరిపాలన ఏదైతే ఉన్నదో ఆ సుపరిపాలనకి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేటువంటి విషయం మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఆనాడు ఆయన ప్రారంభించినటువంటి కార్యక్రమాల ఆధారంగా ఏదైతే ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అయితే ఉన్నాయో, ఎవరైతే పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చెప్పారో ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు సమాజంలో అట్టడుగున్నటువంటి పేదలకు చేరిన రోజునే వికసిత భారత్ సాధ్యమవుతుందనేటువంటి ఆయన చెప్పినటువంటి విషయాన్ని ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమలు చేసి చూపిస్తున్నారనేటువంటి విషయాన్ని మనందరూ కూడా ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది మిత్రులు. ఏదైతే 99లో 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యత స్వీకరించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు 13 రోజులు 13 నెలలు ఆ తర్వాత పూర్తి కాలం. అయితే 13 నెలల్లో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రాజీనామా చేయవలసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్లమెంట్ అనైతిక రాజకీయాలకు ఒక పార్లమెంటు సభ్యుడికి టెక్నికాలిటీస్ సహకరిస్తున్నాయనేటువంటి కారణంగా ఓటింగ్ అనుమతించి ఒకే ఒక్క ఓటుతో ప్రధానమంత్రి పదవిని వదులుకోవలసి వచ్చినప్పుడు ఆనాడు ఒక్క ఓటు సంపాదించి ప్రధానమంత్రిగా కొనసాగడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ప్రధానమంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి ఈ దేశంలో నైతిక విలువలు రాజకీయాల్లో ఉండాలని చెప్పడమే కాదు చేసి నిరూపించినటువంటి వ్యక్తి వాజ్పేయి అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనంతా కూడా గుర్తు తెచ్చుకో. రాజకీయాల్లో నైతిక విలువలు ఏ విధంగా పాటించాలి అనేటువంటి విషయంలో మనం అంతా కూడా ఆదర్శంగా తీసుకో. అదేవిధంగా సహచర మిత్రుడు అటల్ అద్వానీ గారితో కలిసి ఆయన చేసినటువంటి రాజకీయ ప్రయాణం రాజకీయాల్లో వేళ మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా తోటి సహచరులతో రాజకీయాల్లో దేశం అభివృద్ధి కోసం పార్టీ అభివృద్ధి కోసం ఏ విధంగా పనిచేయాలనేటువంటి నిరూపించినటువంటి వ్యక్తులు అటల్ బిహారీ వాజ్పేయి
అద్వానీ గారు అనేటువంటి విషయాన్ని మనం వీరందరినీ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం. శాంతి కాముకుడు అయితే అవసరమైనటువంటి సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోగలని నిరూపించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. పాకిస్తాన్కి స్నేహాందాస్తం అందించాలి, పొరుగునటువంటి దేశాలతో సఖ్యతగా ఉండాలని లాహోర్ బస్సు యాత్ర ప్రారంభిస్తే కార్గిల్లో దొంగతనంగా పాకిస్తాన్ సైన్యం ప్రవేశిస్తే ఏ విధంగా పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టి కార్గిల్ యుద్ధంలో విజయం సాధించాడు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాల్సినటువంటి. ఈ విధంగా అభివృద్ధి పథకాలు ఇవాళ ఏదైతే స్వర్ణ చతుర్భుజి ఇవాళ మనం అంతా ప్రయాణిస్తున్నామో దానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. స్వర్ణ చతుర్భుజే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు ఉండాలి, రైతులు వారి తాలూకు పంటల తాలూకు ఉత్పత్తుల్ని మార్కెటింగ్కి తరలించాలంటే రహదారులు ఉండాలి అనేటువంటి ఆలోచనతో గ్రామీణ సడక్ యోజన పథకానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి. ఈ విధంగా అనేక అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టి ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అయితే ఈవేళ భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెడటానికి ప్రయత్నం చేస్తూ ఆర్థిక వ్యవస్థలో ఈవేళ 4వ స్థానంలో నిలబెట్టినటువంటి వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గమనించాలి. సత్యకుమార్ గారు మాట్లాడతారు. क्या है, मैं तेलुगु नहीं जानता हूं और आप हिंदी थोड़ा कम समझते हैं, इसलिए भाषण में बहुत मजा नहीं आएगा. सत्या भाई ट्रांसलेट करेंगे. बोले भारत माता की, भारत माता की, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद. सदैव अटल बिहारी वाजपेयी अमर रहे, सदैव अटल बिहारी वाजपेयी अमर रहे. आज हमारे देश के पूर्व प्रधानमंत्री और भारत रत्न सदैव अटल बिहारी वाजपेयी जी के जन्म शताब्दी वर्ष के उपलक्ष्य में आज राज महेंद्रवरम की इस पावन भूमि में आयोजित अटल मोदी सुशासन सुपरिपालना यात्रा और भारत रत्न सदैव अटल बिहारी वाजपेयी जी की मूर्ति के अनावरण समारोह में मंच में विराजमान हमारे आंध्र प्रदेश के बीजेपी स्टेट प्रेसिडेंट आदरणीय PVN माधव जी, हमारे केंद्रीय स्टील और हेवी इंडस्ट्रीज राज्य मंत्री भूपति राजू श्रीनिवास जी, हमारे राज महेंद्रवरम की लोकप्रिय सांसद और जो केंद्र में मंत्री भी रही, भारतीय जनता पार्टी की महामंत्री भी रही और हमारे छत्तीसगढ़ प्रदेश की संगठन की प्रभारी भी रही दीदी आदरणीय डी पुरेंद्रेश्वरी जी. जब ये छत्तीसगढ़ की महामंत्री थी तो मैं प्रदेश अध्यक्ष था, स्टेट प्रेसिडेंट था, तो आपका भरपूर आशीर्वाद मिला, मार्गदर्शन मिला और हम छत्तीसगढ़ में बीजेपी को और मजबूत कर पाए. हमारे हेल्थ मिनिस्टर सत्य कुमार यादव जी जो छत्तीसगढ़ से बहुत अच्छे से परिचित हैं, हमारे देश के पूर्व उपराष्ट्रपति आदरणीय एम वेंकैया नायडू जी उपराष्ट्रपति के रूप में भी, भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष के रूप में भी और केंद्र के अर्बन डेवलपमेंट मिनिस्टर के रूप में भी छत्तीसगढ़ बहुत आए
और उस समय आप बराबर उनके साथ में आते थे। आज जो ट्रांसलेट के लिए खड़े हुए हैं आदरणीय श्री सत्य कुमार यादव जी, हमारे आंध्रा के कल्चर और टूरिज्म मिनिस्टर कांडुला दुर्गेश जी, बीजेपी के फार्मर स्टेट प्रेसिडेंट सोमू वोराजू जी, राज्यसभा सांसद प्रकाश सत्यनारायण जी, हमारे एमएलए नालामल्ली रामाकृष्ण जी, यहाँ के शहर के एमएलए आदि रेड्डी वसु जी, हमारे इस डिस्ट्रिक्ट के प्रेसिडेंट पिक्की नागेंद्र जी, मंच में विराजमान सभी हमारे बीजेपी के नेतागण और आज के इस महोत्सव में उपस्थित हमारे बीजेपी के सभी देवतुल्य कार्यकर्ता भाइयों और बहनों, अधिकारीगण और प्रेस के मित्रों, मैं आप सभी का आज के इस अवसर में छत्तीसगढ़ की 3 करोड़ जनता की तरफ से आप सभी लोगों का नमस्कार करता हूं, जोहार करता हूं। आप सब लोगों का हृदय से अभिनंदन करता हूं। నాకు తెలుగు రాదు, మీకు కాస్త హిందీ తక్కువగా అర్థమవుతుంది కాబట్టి అనువాదం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ముఖ్యంగా ఈ రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు, మీ అందరి అభిమాన నాయకురాలు పురంధేశ్వర్ గారికి, పురంధేశ్వర్ గారు ఇక్కడ పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు, గతంలో మంత్రిగా పనిచేశారు, జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా బీజేపీకి పనిచేశారు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వాళ్ళు ఇన్ఛార్జ్ కూడా పనిచేసినారు. వాళ్ళు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, ఇన్ఛార్జ్గా ఉంటున్నప్పుడు నేను రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఆవిడ అక్కడ ఇన్ఛార్జిగా పనిచేసిన కాలంలో కార్యకర్తలను సమాయత్తం చేసి భారతీయ జనతా పార్టీని పటిష్టం చేయడం కోసం వారు ప్రధానంగా కృషి చేశారు. అదేవిధంగా రాజమహేంద్రవరం పవిత్ర భూమిలో ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, అధికారులకి, కార్యకర్తలకి, కూటమి కార్యకర్తలకి అందరికీ కూడా నేను ఛత్తీస్గఢ్కి సంబంధించిన 3 కోట్ల ప్రజల తరపున అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. हमारे स्टेट प्रेसिडेंट अपने उद्बोधन में बोल रहे थे कि उन्होंने जिद भी किया। एक्चुअली हम कल आना चाहते थे 20 तारीख को, क्योंकि कल 22 तारीख को हमारे देश के राष्ट्रीय अध्यक्ष आदरणीय जेपी नड्डा जी छत्तीसगढ़ आ रहे हैं। अभी हम लोग की सरकार के 2 वर्ष पूरे हुए हैं, तो इस उपलक्ष्य में एक बड़ा पब्लिक कार्यक्रम का आयोजन है और राष्ट्रीय अध्यक्ष जी आशीर्वाद देने के लिए आ रहे हैं। इसलिए मैं आज छत्तीसगढ़ में रहना चाहता था, लेकिन आदरणीय स्टेट प्रेसिडेंट जी का एक तरह से वो जिद नहीं था, प्यार था और उनको हक भी था, क्योंकि हम सब लोग एक परिवार के हैं, बीजेपी के हैं। और मैं दीदी को बता भी चुका था कि मैं 20 तारीख को आ रहा हूं, लेकिन उनके जीत के सामने हमको झुकना पड़ा और आज 21 तारीख को आप लोगों के बीच में उपस्थित हैं और मुझे बहुत अच्छा लग रहा है, कहे कि आंध्र प्रदेश और छत्तीसगढ़ का बड़ा गहरा नाता है। एक तो दोनों प्रदेश एक दूसरे से जुड़ा हुआ है। हमारा सुकमा कोंटा बिल्कुल आपके आंध्रा से लगा हुआ है और मुझे जानकारी है कि शनिवार रविवार के दिन हमारे अधिकारीगण यहाँ पर राजमहेंद्रवरम में मतलब छुट्टी बिताने यहाँ पर आते हैं और बहुत सारे यहाँ के हमारे भाई हमारे रायपुर राजधानी में भी हैं और जो भिलाई स्टील प्लांट है भिलाई वहाँ भी हैं और करीब करीब प्रदेश के हर शहरों में है। तो ऐसा रिश्ता है और आज हमारे साथ आदरणीय
अरुण पटनायक जी आए हैं, जो वहाँ पर एक यूनिवर्सिटी है, एमआईटी यूनिवर्सिटी, वहाँ पर प्रोफेसर है। एक हम लोगों की कार्यकर्ता लक्ष्मी भी आई हैं, वो भी आई हैं। तो इस तरह से बड़ा गहरा संबंध है। और अब तो आपका रायपुर से विशाखापट्टनम एक्सप्रेस वे का भी निर्माण हो रहा है। उसके तैयार होने पर दीदी बता रही थी कि यहाँ से 5 घंटे में रायपुर पहुंचने का रास्ता तय हो रहा है। तो इस तरह से आज अपनों के बीच में आकर मुझे वास्तव में बड़ी खुशी हो रही है। రేపు 22వ తేదీ ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జరుగుతున్న వేడుకల్లో పాల్గొనడానికి, ఆశీర్వాదం అందించడానికి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు వస్తున్న నేపథ్యంలో నేను ఈ కార్యక్రమానికి సంశయిస్తున్న కరుణంలో నిన్న రావాల్సింది, కానీ ఎల్లుండి ఉంటున్న కార్యక్రమంలో ఏర్పాట్లు చేయాలి కాబట్టి నేను వద్దనుకున్నాను. కానీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు రావాలని చెప్పడంతో నేను రావడం జరిగింది. వారు అన్నారు నేను మిమ్మల్ని ఒత్తిడి చేసి రమ్మన్నానని. నిజానికి వారు ఒత్తిడి చేయలేదు, చాలా ప్రేమతో పిలిచారు. వారికి హక్కు కూడా ఉంది, ఎందుకంటే భారతీయ జనతా పార్టీలో మేమందరం ఒక కుటుంబం నుంచి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఇటువంటి పవిత్ర కార్యం జరుగుతున్నప్పుడు వారు హక్కుగా అడిగే హక్కు వారికి ఉంది, రావాల్సిన బాధ్యత కూడా నా మీద ఉంది. ప్రధానంగా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ఆంధ్రప్రదేశ్, ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. సరిహద్దులు నా రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది అధికారులు శని ఆదివారాల్లో రాజమహేంద్రవరానికి వచ్చి వారు సెలవులు గడుపుకొని వెళ్తారని, అదేవిధంగా మా రాష్ట్రంలో కూడా అమిటీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంటున్న అరుణ్ పట్నాయక్ గారు, ఇతర అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ఇప్పుడు రాయ్పూర్ విశాఖపట్నం మధ్య వస్తున్న ఎక్స్ప్రెస్ వే కారణంగా దూరం చాలా తగ్గి కేవలం 5 గంటల్లోనే ఈ రాజధాని నుంచి ఆ రాజధానికి అవకాశం కలుగుతుంది. మన 2 రాష్ట్రాల మధ్య దూరం తగ్గుతుంది, మనసులు కలుస్తాయి అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. मां गोदावरी भी दोनों राज्य को एक दूसरे से जोड़ती है और आज हमको नहीं लग रहा है कि हम किन्हीं पराये के बीच में आए हैं। और ये अवसर प्रदान करने के लिए मैं बीजेपी स्टेट प्रेसिडेंट आंध्र प्रदेश और पूरी टीम को बधाई देना चाहूंगा कि उन्होंने आज इस अवसर पर मुख्य अतिथि के रूप में हमें बुलाकर सम्मान किया है। ఈ రాష్ట్రం నుంచి పారే పవిత్ర నది గోదావరి కూడా 2 రాష్ట్రాలను కలుపుతుంది. దాని కారణంగా నేనేదో ఇతర ప్రాంతానికి వచ్చిన భావన నాకు కలగలేదు, మా ఇంటికే వచ్చిన భావన నాకు కలుగుతుంది. అటువంటి మీ అందరితో కలిసే అవకాశం కల్పించిన రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. और इस यात्रा में मुझे बड़ी खुशी हुई कि यहाँ के जो मुख्यमंत्री हैं चंद्रबाबू नायडू और उप मुख्यमंत्री हैं पवन कल्याण जी, उनका भी भरपूर समर्थन इस यात्रा को मिल रहा है। जब हम एयरपोर्ट पर उतरे तो उनकी पार्टी के लोग भी वहाँ पर स्वागत करने के लिए खड़े थे। और जब बस में हम लोग यात्रा कर रहे थे तो उसमें भी बीच में बस खड़ा करके हम लोग का स्वागत किए। तो मैं हमारे मुख्यमंत्री चंद्रबाबू नायडू और उप मुख्यमंत्री पवन कल्याण जी का भी बहुत आभार व्यक्त करता हूं। నాకు సంతోషం అనిపించింది ఏంటంటే ఈ యాత్ర బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యాత్రకి రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు కూడా సమర్థన తెలుస్తున్నారని. ఎందుకంటే నేను ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించిన అనేక మంది కార్యకర్తలు వచ్చి నన్ను సాదర స్వాగతం పలికారు. అదేవిధంగా బైక్ ర్యాలీ నడుపుతున్నప్పుడు బస్సు యాత్రలో నేను ఉంటే చాలా చోట్ల కూడా ఈ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా నన్ను స్వాగతం పలికారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సందర్భంగా నేను ఇద్దరికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. और इस अटल मोदी सुपरिपालना बस यात्रा में जितने भी साथ में भाग लिए यहाँ पर बैठे हैं हमारे देवतुल्य कार्यकर्ता बंधु, उनको भी मैं बहुत बहुत बधाई, शुभकामना देता हूँ। ఈ కార్యక్రమం పవిత్ర కార్యంలో పాల్గొంటున్న అనేక మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. కార్యకర్తలు అందరూ కూడా దైవ సమానులైన కార్యకర్తలు. ఇటువంటి పవిత్ర కార్యకర్తల్ని విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్న మీ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
और ये वर्ष श्रद्धेय अटल बिहारी वाजपेयी जी का जन्म शताब्दी वर्ष है और विभिन्न प्रदेशों में पूरे देश में उनके इस जन्म शताब्दी वर्ष को हम लोग मना रहे हैं। और इस अवसर पर आज यहाँ पर श्रद्धेय अटल बिहारी वाजपेयी जी की मूर्ति का अनावरण भी किए हैं। इस पावन नगरी राज महेंद्रवरम में मैं श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को विनम्र श्रद्धांजलि अर्पित करता हूँ, उनको मैं नमन करता हूँ। దేశవ్యాప్తంగా కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి, వేడుకలు జరుగుతున్నాయి, వారి స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. దాంట్లో భాగంగా నేను పవిత్ర భూమి రాజమహేంద్రవరంలో ఆ మహనీయుడి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలగడం, వారి స్మృతికి శ్రద్ధాంజలి ఘటించే అవకాశం కలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను. अटल बिहारी वाजपेयी जी अजात शत्रु थे, 3 बार इस देश की सेवा प्रधानमंत्री के रूप में किए और करीब दर्जन भर से ज्यादा बार लोकसभा के सदस्य, राज्यसभा के सदस्य के रूप में और विदेश मंत्री के रूप में और कई मंत्रालय को सुशोभित करके इस देश की सेवा किए। वो एक सफल राजनेता ही नहीं बल्कि एक अच्छे वक्ता भी थे, कवि भी थे, साहित्यकार भी थे और पत्रकार भी थे। उनकी भाषण शैली ऐसी थी कि सभी लोग उनको सुनने के लिए आते थे, विपक्ष के लोग भी सुनने के लिए आते थे। और मुझे जानकारी है कि साउथ में भी जो हिंदी भाषी क्षेत्र नहीं है वहां भी उनके भाषणों को पसंद करते थे। तो ऐसे बहुत अच्छे वक्ता भी आदरणीय अटल बिहारी वाजपेयी जी थे। అటల్ బిహారీ వాజ్పేయి గారు అజాత శత్రువుగా మనందరికీ తెలుసు. వారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా అనేక సేవలను అందించారు. విదేశాంగ మంత్రిగా కానీ లేదా 54 సంవత్సరాల పాటు పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ సభ్యుడిగా కూడా వారు విశేషమైన సేవలు అందించారు. ఆయన కేవలం ఒక సమర్థవంతమైన నాయకుడు, అద్భుతమైన వాక్పటిమ కలిగిన వాడు. అటువంటి మహానాయకుడు ఈ దక్షిణాది ప్రాంతంలో కూడా వారికి అభిమానులు అనేక మంది ఉన్నారని, వారి వాగ్దాటి పట్ల అనేక మంది ఆసక్తితో వారి వీడియోలను చూస్తుంటారని కూడా ఈ సందర్భంగా చేస్తున్నారు. ఆయన జర్నలిస్టుగా కూడా 1980 को भारतीय जनता पार्टी की स्थापना की मुंबई के शिवाजी पार्क में और वो प्रथम अध्यक्ष भी रहे भारतीय जनता पार्टी के। और मैं थोड़ा थोड़ा समझ रहा था दीदी के उद्बोधन को भी, और हमारे स्टेट प्रेसिडेंट भी बता रहे थे कि जब 1984 का दशक आया तो मात्र देश के पार्लियामेंट में बीजेपी के 2 सांसद होते थे। और उस समय देश में एक परिवार स्वास्थ्य और परिवार कल्याण विभाग का एक नारा चलता था, हम दो हमारे दो। तो कांग्रेसी लोग उपहास करते थे अटल जी को देख के कि अटल जी हम दो हमारे दो, लेकिन अटल जी उनको बोलते थे कि अभी हंसो, तुम लोग की पारी है, लेकिन एक दिन ऐसा भी आएगा कि अंधेरा छटेगा, सूरज निकलेगा और कमल खिलेगा। तो आज कमल खिल चुका है। వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు నాకు కొంచెం అర్థమవుతా ఉన్నింది. ఏప్రిల్ 6వ తేదీ 1980న భారతీయ జనతా పార్టీ స్థాపన జరిగిన తర్వాత జరిగిన మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నికల్లో 1984లో భారతీయ జనతా పార్టీకి కేవలం 2 సీట్లు మాత్రమే వచ్చాయి. అప్పుడు ఒక కుటుంబ పాలన, వారసత్వ పాలన, ఈ దేశం మీద మాది హక్కుగా భావిస్తున్న కుటుంబం హమ్ దో హమారే దో అంటే మేమిద్దరం మా ఇద్దరు ఎంపీలు అని అవహేళన చేస్తున్నప్పుడు ఆనాడు పార్లమెంటు వేదికగా, బయట రాజకీయ వేదికగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు, నవ్వండి, మీరు నవ్వుతూ ఉండండి, అవహేళన చేయండి, మాకేమి ఇబ్బంది లేదు, కానీ ఒకనాడు చీకటి తొలగిపోతుంది, సూర్యుడు ఉదయిస్తాడు, కమలం వికసిస్తుందనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి అని ఆనాడు వారు చెప్పడం జరిగింది. अटल बिहारी वाजपेयी जी ने इस देश को 3 नया राज्य दिया, छत्तीसगढ़, झारखंड और उत्तराखंड। और आज सौभाग्य है कि उनके द्वारा निर्मित छत्तीसगढ़ में आज मुख्यमंत्री के रूप में काम करने का मुझे सौभाग्य मिला है।
और उन्होंने इस देश को पहली बार आदिवासियों के विकास के लिए अलग से मंत्रालय का भी गठन किया। आदिम जाति कल्याण मंत्रालय का उन्होंने गठन किया। देश के अन्नदाता किसान भाइयों के लिए किसान क्रेडिट कार्ड दिया। स्वर्ण चतुर्भुज रोड की उन्होंने कल्पना की। इंटरलिंकिंग रिवर का योजना उन्होंने चलाया। फसल बीमा को उन्होंने आसान किया और पूरे देश में सुशासन भी देने का उन्होंने काम किया। और आज 25 दिसंबर को पूरा देश उनके जयंती को सुशासन दिवस के रूप में मनाता है। అటల్ బిహారీ వాజ్పేయి గారి పరిపాలనా సౌలభ్యం కోసం ఆనాడు ప్రధానమంత్రిగా ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ప్రత్యేక రాష్ట్రాలుగా విభజించారు. అయితే ఆయన ఆనాడు కల్పించిన అవకాశం కారణంగానే ఇవాళ నేను ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసి సేవ చేసుకునే అవకాశం నాకు కలిగింది. అదే సమయంలో ఒక గిరిజనుల కోసం, ఆదివాసుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను కూడా ప్రారంభించిన ఘనత అటల్ బిహారీ వాజ్పేయి గారిది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. వారు అనేక రకాలైన మంచి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చారు. అది గ్రామీణాభివృద్ధి కోసం కానీ, లేదా వ్యవసాయ రంగం సాధికారత కోసం కానీ, లేదా హైవేల నిర్మాణం, స్వర్ణ చతుర్పేట హైవేల నిర్మాణం కానీ ఒక సుపరిపాలన వారిని అందించారు. కాబట్టి వారి శత జయంతి సందర్భంగా ఈ డిసెంబర్ 25వ తేదీ దేశవ్యాప్తంగా సుపరిపాలన దినంగా మనం జరుపుకుంటున్నాం. अटल बिहारी वाजपेयी जी ने हमारे छत्तीसगढ़ राज्य का निर्माण किया है, इसलिए उनके सम्मान में इस वर्ष को हम लोगों ने अटल निर्माण वर्ष के रूप में घोषित किया है। और पूरे प्रदेश में अधोसंरचना के क्षेत्र में हम लोग अन्य वर्ष से 4000 करोड़ ज्यादा अधोसंरचना में खर्चा कर रहे हैं। और जैसा हमारे स्टेट प्रेसिडेंट बता रहे थे कि हमारी जो नई राजधानी का निर्माण हो रहा है 55,000 एकड़ में, दीदी देखी हैं जब प्रभारी थी तो बहुत अच्छा वो शहर बस रहा है। तो उसका नाम भी हम लोगों ने अटल नगर रखा है। और छत्तीसगढ़ के अंदर 23,000 ग्राम पंचायत हैं, तो हर ग्राम पंचायत में जो वहाँ का मुख्य चौक है उसका नाम अटल चौक नाम दिए हैं और अटल चौक का निर्माण किए हैं। और जितने भी छत्तीसगढ़ के अंदर में नगरीय निकाय हैं, नगर निगम, नगर पालिका और नगर पंचायत, वहाँ हर नगरीय निकाय में एक एक अटल परिसर का निर्माण करा रहे हैं। और अभी आने वाले 25 दिसंबर को सुशासन दिवस के दिन एक साथ वर्चुअली पूरे प्रदेश के 100 से भी ज्यादा अटल परिसर का उद्घाटन करने वाले हैं। మాకు ప్రత్యేక రాష్ట్రాల నుంచి మా రాష్ట్ర ప్రగతి కోసం, అది ఆర్థిక సాధికారత కోసం పనిచేసిన అటల్ బిహారీ వాజ్పేయి గారికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ సంవత్సరాన్ని అటల్ సంవత్సరంగా ప్రకటించాం. అనేక అభివృద్ధి కార్యక్రమాల కోసం 4,000 కోట్లను ఖర్చు పెడుతున్నాం. అదేవిధంగా ఇప్పుడే రాష్ట్ర అధ్యక్షులు చెప్పిన విధంగా మేము నిర్మిస్తున్న కొత్త రాజధాని పేరు కూడా అటల్ నగర్గా మేము ప్రకటించాం. ఇవన్నీ కాకుండా గ్రామాల్లో ఆయన గ్రామాల సాధికారత కోసం పనిచేశారు కాబట్టి గ్రామాల్లో ఉంటున్న కూడలి పేర్లను అటల్ కూడలిగా పేరు పెడుతున్నాం. అనేక ప్రతి మున్సిపాలిటీలోనూ మున్సిపాలిటీల్లో పార్కులను అభివృద్ధి చేసి వాటికి అటల్జీ పేరు పెడుతున్నాం. ఈ రకంగా అటల్జీ పేరును ముందుకు తీసుకెళ్లి వారి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా 25వ తేదీ ఒకే రోజు 100 మున్సిపాలిటీల్లో ఈ అటల్ పేరుతో చేస్తున్న అటల్ పరిసర్ పేరుతో చేస్తున్న పార్కులు అభివృద్ధి చేస్తున్న పార్కులను కూడా ఒకేసారి వర్చువల్లో ప్రారంభం కూడా చేస్తున్నాం. अब अटल जी के सपने को पूरा करने का काम हमारे देश के यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र मोदी जी, जो आज विश्व के सर्वाधिक लोकप्रिय नेता हैं, वो कर रहे हैं और एक नए भारत का निर्माण कर रहे हैं। एक ऐसा भारत जो आज विश्व में आर्थिक दृष्टिकोण से चौथे नंबर पर खड़ा है। 2014 के पहले आर्थिक रूप में ये देश 10वें स्थान पर खड़ा था और लगातार 10 वर्षों तक स्थिर था। लेकिन जब 2014 में नरेंद्र मोदी जी पहली बार प्रधानमंत्री बने तो मेरा भी सौभाग्य था कि उनके मंत्रिपरिषद में राज्यमंत्री के रूप में काम करने का मुझे भी सौभाग्य मिला था। वर्ष 2014 से 19 तक मोदी जी के मंत्रिपरिषद में राज्यमंत्री के रूप में हमने भी
काम किया। तो आज वो देश के जनता के आशीर्वाद से तीसरी बार प्रधानमंत्री हैं और अभी उनके 11-12 वर्ष की कार्यकाल पूरा हुआ है। तो इसमें देश को 10वें स्थान से 4थे स्थान पर लाके खड़ा किए हैं। तो ऐसे आदरणीय नरेंद्र मोदी जी उनके सपना को पूरा कर रहे हैं। और आज जम्मू कश्मीर के अंदर धारा 370 हटाने वाले, 35 से हटाने वाले, मुस्लिम बहनों के माताओं के सशक्तिकरण के लिए ट्रिपल तलाक बिल पास करने वाले, ये सब काम अयोध्या में अगर आज हिंदुओं के 500 साल के संघर्ष के बाद प्रभु श्री राम का मंदिर निर्माण हो रहा है, तो इसमें सब में हमारे देश के आदरणीय प्रधानमंत्री जी का योगदान है। तो आदरणीय अटल बिहारी वाजपेयी जी के सपनों को पूरा करने का काम श्रद्धेय नरेंद्र मोदी जी कर रहे हैं। అటల్ బిహారీ వాజ్పేయి గారు చూపిన మార్గంలో నడుస్తున్న మన అందరి ప్రియతమ నాయకుడు, ఇవాళ విశ్వ నాయకుడుగా ఎదిగిన మన అందరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు. 2014 ముందు ఈ దేశం ఆర్థిక వ్యవస్థ 11వ స్థానంలో ఉంటే ఈ 10-11 సంవత్సరాల అద్భుతమైన తీసుకొచ్చిన సమర్థ నాయకత్వం కారణంగా, అద్భుతమైన కార్యక్రమాలు, వినూత్న కార్యక్రమాల కారణంగా ఇవాళ 4వ స్థానానికి వచ్చిన విషయానికి తెలుసు. అదేవిధంగా ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి కాంక్షించారో జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలని దాన్ని ఇవాళ రద్దు చేసి ఆర్టికల్ 370ని 35A కూడా రద్దు చేసి ఇవాళ ఈ జమ్మూ కాశ్మీర్ భాగాన్ని భూభాగంలో భారతంలో విలీనం చేసే పని చేశారు. ఇది మాత్రమే కాకుండా మైనారిటీ వర్గంలో, ముస్లిం వర్గాల్లో ఉంటున్న మహిళలకి హక్కుల భంగం కలుగుతుంటే ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చి వాళ్ళ సాధికారత కోసం కృషి చేశారు. ఇవన్నీ కాకుండా మన అందరి దైవం శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో ఒక భవ్యమైన దివ్యమైన రామ మందిర నిర్మాణం కూడా వారి చేసి చూపించారు. నా అదృష్టం ఏంటంటే అటువంటి అద్భుతమైన నాయకత్వం కలిగిన నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయిన తర్వాత 2014లో వారి ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు నేను ఈ స్టీల్ శాఖకి ఎంఓఎస్గా కూడా పనిచేసే అద్భుత అవకాశం నాకు కలిగింది. आदरणीय नरेंद्र मोदी जी एक नए भारत, शक्तिशाली भारत का निर्माण कर रहे हैं। ऐसा भारत जो किसी को छेड़ता नहीं है, लेकिन कोई छेड़ता है तो उसको छोड़ता भी नहीं है और दुश्मन को घर में घुस के मारता है। आप सबने देखा है आपका सर्जिकल स्ट्राइक, एयर स्ट्राइक और ऑपरेशन सिंदूर, कैसे हमारे देश के जवानों ने उनके आशीर्वाद से दुश्मनों को घर में घुस के मारा है। तो ऐसे एक शक्तिशाली भारत का निर्माण श्रद्धेय नरेंद्र मोदी जी कर रहे हैं। ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక శక్తివంతమైన స్వయం సమృద్ధ దేశాన్ని నిర్మిస్తున్నారు. అదే రక్షణ పరంగా కూడా పటిష్టపరుస్తున్నారు. మేము ఎవరి జోలికి వెళ్ళము, కానీ ఎవరైనా మా జోలికి వచ్చి మా దేశానికి నష్టం కలిగించే విధంగా ప్రవేశిస్తే మీ ఇంట్లోకి, మీ భూభాగంలోకి వచ్చి కొడతామనే సందేశాన్ని స్పష్టంగా పంపడమే కాకుండా మన దేశంలో ఉగ్రవాద కార్యక్రమాలు పాల్పడుతున్న దేశం, పొరుగు దేశం ఏదైతే ఉందో వారిపైన మనం సర్జికల్ స్ట్రైక్స్ కానీ, విమాన దాడులు కానీ, లేదా ఇటీవల ఆపరేషన్ సింధూర్ ద్వారా వారి ఉగ్రవాద శిక్షణా శిబిరాల మీద ఎటువంటి దాడులు చేసి వారికి అర్థమయ్యే భాషలోనే గుణపాఠం నేర్పామో, అదే సమయంలో ప్రపంచానికి ఎటువంటి సంకేతం ఇచ్చామో మనందరికీ తెలిసిన విషయమే. आज हमारा छत्तीसगढ़ प्रदेश भी आदरणीय प्रधानमंत्री जी के आशीर्वाद से तेजी से विकास कर रहा है और एक जो बहुत बड़ा बाधक था छत्तीसगढ़ के विकास में, छत्तीसगढ़ वैसे बहुत समृद्ध प्रदेश है, खनिज संपदा से भरपूर है, वन संपदा से भरपूर है, वहाँ की मिट्टी भी उर्वरा शक्ति से भरपूर है, मेहनत कश किसान भी हैं और वहाँ के लिए पूरे देश में कहा जाता है छत्तीसगढ़िया सबले बढ़िया। लेकिन जो नक्सलवाद था वो विशेषकर बस्तर के क्षेत्र में और अविभाजित बस्तर जिला इतना बड़ा था कि माननीय प्रधानमंत्री जी और माननीय गृह मंत्री अमित शाह जी का आशीर्वाद मिल रहा है। तो हमारे जवान बहुत बहादुरी के साथ माओवाद के खिलाफ में लड़ रहे हैं और 2 वर्षों में करीब करीब नक्सलवाद समाप्ति की ओर है, नक्सलवाद अंतिम सांसें ले रहा है। तो ये सब भी आदरणीय नरेंद्र मोदी जी के कारण, आदरणीय गृह मंत्री जी के कारण संभव हो पा रहा है। उसके बाद हम लोगों ने भी, जैसा प्रधानमंत्री जी ने 2047 तक विकसित भारत खड़ा करने का संकल्प लिया है,
तो हम लोग भी विकसित छत्तीसगढ़ 2047 का एक विजन डॉक्यूमेंट बनाए हैं, नई उद्योग नीति बनाए हैं और उस अनुसार काम कर रहे हैं और छत्तीसगढ़ में तेजी से विकास हो रहा है। ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదం వల్ల సహకారం వల్ల ఛత్తీస్గఢ్ కూడా అభివృద్ధిలో పరుగులు తీస్తూ ఉంది. అయితే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఛత్తీస్గఢ్లో ఖనిజ సంపద ఉంది, అటవీ సంపద ఉంది, సారవంతమైన భూములు ఉన్నాయి, కష్టించి పనిచేసే ప్రజలు రైతులు ఉన్నప్పటికీ కూడా అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. దీనికి ప్రధాన కారణం అంటే కొన్ని దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ నక్సలిజం కారణంగా అభివృద్ధికి దూరంగా ఉంటూ సంక్షేమ పథకాలు ప్రజలకు అందకుండా ఉంటే ఇవాళ ఒక సమర్థ నేతగా ఉన్న నరేంద్ర మోడీ గారు, అదే విధంగా ఒక ఉక్కు మనిషిగా పేరుంటున్న అమిత్ షా గారు, హోంశాఖ మంత్రులు గారు ఈ మధ్య తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా నక్సలిజాన్ని రూపుమాపే దిశగా పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతా పూర్తిగా రూపుమాపడం జరిగింది, ఎక్కడో అక్కడక్కడ కాస్త మిగిలింది. దాన్ని కూడా రూపుమాపి ఛత్తీస్గఢ్ను కూడా అభివృద్ధి మార్గంలోకి ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆయన నరేంద్ర మోడీ గారు ఏ రకంగానైతే వికసిత భారత్ 2047 నాటికి నిర్మించాలని చూస్తున్నారో దాంట్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని కూడా ప్రజల్ని కూడా భాగస్వాములు చేసి ఆ వికసిత భారత్లో ఛత్తీస్గఢ్ కూడా ఒక భాగంలా ఉండేలాగా మేము చర్యలు తీసుకుంటున్నాం. और मैं ज्यादा नहीं बोलते हुए, काफी विलंब भी हो गया है, आप सभी लोगों को आज इस प्रतिमा अनावरण के लिए और इस बस सुपरिपालना यात्रा के सफलता के लिए बहुत बहुत बधाई शुभकामना देते हुए और आज आप लोगों के बीच आने का मौका मिला, ये मौका दिलाने के लिए हमारे स्टेट प्रेसिडेंट और पूरी उनकी टीम को बहुत बहुत धन्यवाद करते हुए और इसी तरह से छत्तीसगढ़ और आंध्र प्रदेश के बीच में मेल प्रेम और दोस्ती प्रगाढ़ता में बढ़ता जाए, इसी विश्वास के साथ आप लोगों का अभिनंदन स्वागत करते हुए और आज के इस अवसर में आप लोगों ने बुलाया उसके लिए सभी हमारे देवतुल्य कार्यकर्ता भाई बहनों का धन्यवाद करते हुए मैं अपनी बात समाप्त करता हूं। जय हिंद, जय भारत, जय आंध्र प्रदेश। చాలా సమయమైంది, చీకటి పడింది, మీరు కూడా వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి వారి బృందానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ బంధం మరింత పటిష్టం కావాలని కొనసాగాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ముఖ్యమంత్రి గారు శ్రీ విష్ణు గారి యొక్క చరిత్ర కానీ వారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఛత్తీస్గఢ్కి ఇచ్చినటువంటి సేవలు కానీ నేడు వారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారికి అవకాశం వచ్చింది, అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. దయచేసి అందరూ కూడా జనగణమన ఉంటుంది, ఎవరు లేవద్దు, ఒక్క 2 నిమిషాలు టైం కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారి వారికి మనం జ్ఞాపికను ముఖ్యమంత్రి గారిని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక జ్ఞాపిక. దయచేసి అందరూ కూడా జనగణమన ఉంటుంది, దయచేసి ఎవరు కదలొద్దు ప్లీజ్. భారతీయ ఓపెన్ అలాగే ఇక్కడ శ్రీనివాస్ వర్మ గారికి కూడా జ్ఞాపిక. శ్రీనివాస్ వర్మ గారు మన ముఖ్యమంత్రి గారిని సన్మానిస్తారు. అదేవిధంగా మన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహం ఏర్పాటు కోసం ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫౌంటైన్ దాని యొక్క అందాన్ని చెడిపోకుండా మరింత అందం తీసుకురావడం కోసం అని చెప్పి మనం ప్రయత్నం చేశాము. అందుకు సంబంధించినటువంటి ఒక డిజైన్ అందించినటువంటి ఆకార్ నరసింహ గారు, అదేవిధంగా
దగ్గరుండి నిర్మాణ పనులను పరిశీలన, అదే దగ్గరుండి ఇంకా బాగా వచ్చేటట్లు ప్రయత్నం చేసినటువంటి నరేష్ కుమార్ యాదవ్ గారిని కూడా వారిరువురిని ముఖ్యమంత్రి గారి ద్వారా అభినందనలు తెలియజేస్తూ కండువాతో వారిని సత్కరించాల్సిందిగా కోరుచున్నాము. ఆకర్ నరసింహరావు గారు మీరు కూడా దగ్గర ఉండాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒక జ్ఞాపికను ముఖ్యమంత్రి గారికి అందిస్తున్నాము. మన అనపర్తి ఎమ్మెల్యే గారికి రాష్ట్ర అధ్యక్షులు వారు జ్ఞాపకాన్ని అందిస్తున్నారు. వీర్రాజు గారికి కార్యక్రమం వీర్రాజు గారు తిరగండి ఫోటో కార్యక్రమాన్ని మీరు ఫోన్ చేసుకుని వీర్రాజు గారికి రాష్ట్ర అధ్యక్షులు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జ్ఞాపకాన్ని అందించడం జరిగింది. చెప్పండి నాగేంద్ర. పిక్కి నాగేంద్ర గారు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వర్తించారు. వారికి కూడా రాష్ట్ర అధ్యక్షుడు మెమోంటోని ఇస్తున్నారు వాజ్పేయి గారు. మన రొంగల గోపి శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమం విజయం కోసం వారు కూడా వాజ్పేయి గారి యొక్క మెమోంటోని అందిస్తారు. ఈ కార్యక్రమం విజయం కోసం కృషి చేసినటువంటి వివిధ విభాగాలలో పనిచేసిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమం కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి వాజ్పేయి గారి అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత అధికారులకు సిబ్బందికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, పోలీసు సిబ్బంది వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, జనగణమన.